ఈటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి రైతుల శ్రేయస్సు కోసం మహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన మరోసారి యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక సహకార సంఘం యాదగిరిగుట్ట స్థాయి రైతుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం పీఏసీఎస్ పాలకవర్గం నియామకానికి ఎన్నికలు జరపకుండా అధికారుల పాలన ఏర్పాటు చేయాలనుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అధికారుల పాలనపై కోర్టును ఆశ్రయించగా పీఏసీఎస్ పాత పాలకవర్గాన్ని కొనసాగించాలని తీర్పు రావడం హర్షించదగిన విషయమని ఆయన పేర్కొన్నారు. 9 నెలల జీతాలు విడుదల చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న కల్లూరు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ ఇచ్చిన హామీతో సమ్మెను విరమించారు. చైర్మన్, కమిషనర్ కార్మికులతో మాట్లాడుతూ 2 రోజుల్లో 2 నెలల వేతనాలు, నెలలోగా మిగిలిన పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని వర్కర్ల యూనియన్ నాయకులు కృష్ణమూర్తి, వజీర్ మియాలు హెచ్చరించారు. ఖమ్మం నగర్ మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో ఖమ్మం నగరం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందని, మంత్రులు, ప్రభుత్వాల సహకారంతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. కేఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. కేఎంసీ పబ్లిక్ హెల్త్ గ్రాంట్స్, ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నగరంలో 4,000 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని మేయర్ పేర్కొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి పత్తి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 21,500, నాన్ ఏసీ మిర్చి ధర 21,100గా నమోదైంది. పత్తి క్వింటా ధర 8,700 పలికింది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 300 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర 500, పత్తి ధర 200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మొక్కజొన్న తీసుకువచ్చిన వాహనాలతో రద్దీ నెలకొంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న షెడ్లలో నిల్వ చేస్తున్నారు. మిర్యాలగూడ, ఏపీలోని జగ్గపేట గోదాములు నిండిపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి 2 రోజులుగా వాహనాలు వస్తుండటంతో మరింత రద్దీ ఏర్పడింది. మార్కెట్ ఆవరణతో పాటు సమీప రహదారుల వెంట వాహనాలు బారులుతీరాయి. ఖమ్మం జిల్లా అల్లిపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆమోదం తెలిపింది. గతంలో ప్రతిపాదించబడిన ఈ ఆలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం దంసాలపురం పరిధిలో 20 ఎకరాల భూమిని కేటాయించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి భూమి కేటాయింపునకు కృషి చేశారు. టీటీడీ బోర్డు ఆమోదంతో ఆలయ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. రైతు వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలు సమావేశం నిర్వహించాయి. వచ్చే వర్షాకాలం పంటల కోసం రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. రామాయంపేట మండలం కాట్రియాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో రాళ్ల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల క్రితం తూకం వేసిన ధాన్యం బస్తాలు ఇంకా అక్కడే ఉండటంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అదనపు లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి ఎక్స్ రోడ్డు తండాలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తమ ధాన్యం కాంటాలు వెంటనే పెట్టాలని స్థానిక రైతు గుగులోతు పూల ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 రోజులుగా కాంటాలు పెట్టడం లేదని, ఐకేపీ నిర్వాహకులు లారీలు రావడం లేదని సాకులు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఇలాగే కొనసాగితే మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తామని రైతులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండా గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. వెంపటి ప్రధాన రహదారిపై వాగు వద్ద కంప చెట్లను తొలగిస్తున్నారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ఉపాధి హామీ కూలీలు ఉదయం నుంచే పనులు ప్రారంభిస్తున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు.